వెంకటగిరికి నువ్వు సలాం చేయడం కాదు, నీకు వెంకటగిరి సలాం చేయాలి సామ్. ఎందుకంటే వెంకటగిరి కళలకు పుట్టినిల్లు. అటువంటి కళాకారులు పుట్టినింట్లో సినీ ఫీల్డ్ లేదే అనుకుంటున్నటువంటి తరుణంలో వెంకటగిరికి నువ్వు ఒక అవకాశం కల్పించి వెంకటగిరిలో నివసిస్తున్నటువంటి కొత్త పాతని కలుపుకొని కొత్త యాక్టర్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన అతన్ని వెంకటగిరిలో యాక్ట్ చేసేటట్టు చేయడమే కాకుండా బాహుబలి ఇంటర్నేషనల్ పిక్చర్ అది. అసలు మర్చిపోయే విషయం, బాహుబలిలో విలన్ కాలకేయ అని నువ్వు వెంకటగిరికి తీసుకొచ్చి చూపించిన ఘనత నిజంగా నీదంటే గొప్ప విషయం. అది నాట్ ఓన్లీ స్టేట్, తెలంగాణ, ఆంధ్ర కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్. బాహుబలి సినిమా ఇంటర్నేషనల్ పిక్చర్. అది ఇతర దేశస్తులు కూడా మెచ్చుకున్నటువంటి పిక్చర్లోని మెయిన్ విలన్. అంటే ఇంచుమించు రాజమౌళికి ఈక్వల్గా రాజమౌళి పెట్టిన విలన్ని నువ్వు వెంకటగిరికి తీసుకొచ్చి చూపించావంటే నీ ఆర్థిక స్తోమతతో నిజంగా ది గ్రేట్ శామ్. నేను గ్రేట్ వెంకటగిరి వాసులకి కాలకేయాన్ని చూపించినట్టుగా రాజమౌళి డైరెక్షన్లో చేసిన బాహుబలి సినిమా లాగా ఇది కూడా సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా స్థాయికి పోవాలని వెంకటగిరి ప్రజలు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.